హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ అధికారుల అపార్ట్మెంట్స్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడైతే పనులు మొదలయ్యాయండి. అయితే ఇక్కడ మనం పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమేమి పనులు జరుగుతున్నాయి అనే విషయాల్ని తెలుసుకుందామండి. మరియు మనం ఈ అపార్ట్మెంట్స్ దగ్గర జరిగే పనుల గురించి తెలుసుకుంటూ ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. అత్యంత ముఖ్యమైన విషయం అదేంటంటే ఈ అపార్ట్మెంట్స్ దగ్గర జరిగినటువంటి నష్టం గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల క్రితం ఇక్కడ పనులు చాలా వేగంగా జరిగాయి, కలకల్లాడిపోతూ ఉంది. తరువాత పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయాలే. అయితే పనులు జరుగుతున్నప్పుడు అర్ధాంతరంగా అక్కడ పనులు ఆపేసి ఎక్కడి వారిని అక్కడ పంపించి వేయటం వలన ఇక్కడైతే కనీస సామాగ్రిని కూడా తీసుకోకుండా ఎక్కడి పనులు అక్కడ ఆపివేయటం వల్ల జరిగినటువంటి నష్టం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. అయితే నేను ఇక్కడ గడిచిన కొంతకాలంగా రాజధాని అమరావతిలో పర్యటిస్తూ ఉన్నానండి. అయితే పర్యటిస్తున్నప్పుడు మన ఛానల్లో రాజధాని అమరావతి గురించి రకరకాల వీడియోలను అయితే తీసి వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. బ్రిడ్జిలు విరిగిపోయాయని, పైప్ లైన్లు వేస్ట్ అయిపోయాయని, మరియు ఇలాగ ప్రజాధనం వృధా అయిపోతుంది అని చాలా వీడియోలను అయితే రిలీజ్ చేశాం. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ పరిసర ప్రాంతాల్లోకి ఎప్పుడూ రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే ఆ అపార్ట్మెంట్స్ చుట్టూ ఫెన్సింగ్ వేసి సెక్యూరిటీ వారిని కూడా ఏర్పాటు చేశారు. అందువలన దీని లోపలికి వచ్చి ఎవరూ కూడా చూడలేదు, లోపల ఏముందో కూడా ఎవరికీ తెలియదు. అయితే గడిచిన 2 రోజుల నుంచి ఈ అపార్ట్మెంట్స్ దగ్గర పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించడం, పీకిన మొక్కల్ని కుప్పగా వేయటం, మొత్తం శుభ్రం చేస్తూ ఉన్నారు. శుభ్రం చేసిన తర్వాత మరలా ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తారు అని మనందరికీ అక్కడ అందుతున్నటువంటి సమాచారం ఇదండి. ఇప్పటికైతే ఈ అపార్ట్మెంట్స్ దగ్గర జరుగుతున్నటువంటి పనులు, వాటి యొక్క అప్డేట్స్ గురించి. ఇక మనం అసలు విషయంలోకి వెళ్తే ఈ అపార్ట్మెంట్స్ దగ్గర జరిగినటువంటి నష్టం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి చాలా బాధేస్తుందండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పటి వరకు మీరు కూడా వీడియోలో చూసే ఉంటారు, ఎంత ప్రజాధనం ఇక్కడ వృధా అయింది అనే విషయం మనం ఒకసారి క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే మనకు అర్థమవుతుందండి. చూసారా ఎంత సామాగ్రి ఇక్కడ ఉందంటే ఐరన్ కుప్పలుగా ఉందండి. ఆ రోజు నిర్మాణం జరుగుతున్నప్పుడు నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి ఇనుము మరియు ఐరన్ రాడ్లు కుప్పలుగా ఉన్నాయండి. మీకు ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను, ముందుకు వెళ్దామండి. ఇవన్నీ కూడా తుప్పు పట్టిపోయి, చెదలు పట్టిపోయి, దేనికి పనికిరాని విధంగా తయారైపోయాయండి. మనం చూడొచ్చు, ఇక్కడ చూసారా ఐరన్ చూడండి. ఇదంతా కూడా 5 సంవత్సరాల క్రితం పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు వీటన్నిటిని అక్కడ సమకూర్చారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఇక అప్పటి నుంచి ఆ సామాగ్రి మొత్తం అక్కడే అలాగే ఉండిపోయింది. వాటన్నిటిని కదిలించిన పాపాన పోలేదండి. చూసారా ఐరన్ కుప్ప, ఇది చూడండి. వీటన్నిటిని మనం చూస్తే ఏవో పిచ్చి పుల్లలాగా ఉంటాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అవన్నీ ఐరన్ రాడ్స్ అని, స్టీల్ రాడ్స్ అని. చూస్తున్నారా? ఇక్కడ మనందరం ఇంకాస్త క్లారిటీగా మాట్లాడుకుంటే అండి, ఈ అపార్ట్మెంట్స్ జరుగుతున్నప్పుడు రెడీమిక్స్ పైపులు ఉంటాయి కదా, కింద నుంచి కాంక్రీట్ని పైకి పంపించడానికి ఆ పైప్ లైన్లను కూడా అలాగే వదిలివేసి వెళ్ళడం అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి. చూసారా ఈ ఐరన్ కుప్ప చూడండి, ఇదంతా కూడా ఐరన్ కుప్ప. ఇది పెద్ద కుప్ప, మనం చూస్తున్నదే కాదు, అవతల కూడా ఇంకా చాలా ఉంది. చూసారా ఇవన్నీ సగం మట్టిలో కలిసిపోయి తుప్పు పట్టిపోయాయి. చూడండి, ఇవన్నీ పిచ్చి పుల్లలు కాదు, ఇవన్నీ ఐరన్ రాడ్స్, నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి స్టీల్ రాడ్స్ ఇవన్నీ. ఈ బార్కి చూసారా దూరంగా కనిపిస్తున్నంత వరకు ఇవన్నీ కూడా ఐరన్ రాడ్సే. చూడండి, నేను
అమరావతిలో పర్యటించిన ప్రతిసారి కూడా ఈ అపార్ట్మెంట్స్ గుండా దాని ముందు రోడ్డు నుంచి వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. కానీ ఫెన్సింగ్ ఉండటం వలన ఎప్పుడు కూడా దీని లోపలికి వచ్చి చూసే పరిస్థితి అయితే ఎప్పుడు కలగలేదు. కానీ ఇప్పుడైతే అక్కడ పనులు జరుగుతున్నాయి, శుభ్రం చేస్తూ ఉన్నారు. చూసారా, ఇవన్నీ పిచ్చి పుల్లలు కాదు. మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఐరన్ అంతా కూడా దూరం నుంచి చూస్తే మరియు ఫోన్లో చూస్తే అవన్నీ పిచ్చి పుల్లలాలు ఉంటాయి, కానీ కాదు. అవన్నీ చూసారా, ఇది ఇక్కడ చూడండి, సగం భూమిలో కలిసిపోయింది, మట్టి తినిపోయింది. ఇదంతా కూడా రాజధానికి మరియు ప్రజాధనం వృధానే. మీ అందరికీ క్లియర్గా అర్థం కావడం కోసం నేను అలా భూమిలో ఉన్నటువంటి వాటిని కూడా తీసి చూపిస్తూ ఉన్నాను. మనం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను మాత్రమే కాదండి, ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఇక్కడ జరిగినటువంటి ఈ నష్టం మాత్రమే కాదండి, రాజధాని అమరావతిలో రోడ్లు పాడైపోయాయి. దాని కింద నిర్మించినటువంటి డ్రైనేజీలు ఇలాగే ఐరన్ మొత్తం తుప్పు పట్టిపోయింది, మరియు బ్రిడ్జిలు విరిగిపోయాయి. అలాగే పెయింట్ డబ్బాలన్నీ పాడైపోయాయి. పైప్ లైన్లన్నీ అప్పుడు వేసిన పైప్ లైన్లన్నీ కూడా అలా వదిలివేయటం వలన, నిర్లక్ష్యానికి గురి కావటం వలన మరలా ఆ పైప్ లైన్లన్నింటినీ కూడా పీకి పడేసి మరలా కొత్తవి నిర్మించవలసి ఉంది. అంతేకాదండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పిచ్చి మొక్కలన్నీ కూడా ఇలా విపరీతంగా పెరిగిపోవడం వలన వాటిని క్లియర్ చేయడానికి కూడా ఇక్కడ భారీగానే ఖర్చు అవుతుంది. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఈ అపార్ట్మెంట్స్ దగ్గర డే అండ్ నైట్లు పనులు జరగడం వలన అప్పుడు ఇక్కడ కనీసం ఎలక్ట్రికల్ లైట్లను కూడా అలాగే వదిలేసి వెళ్ళారండి. అవన్నీ కూడా ఇక్కడ ఇలాగే తుప్పు పట్టి పాడైపోయాయి. మనం చూస్తున్నదే తుప్పు కాదండి, ఇప్పుడు మనం చూసాం కదా అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా అసంపూర్తిగా నిర్మాణం జరగటం వలన గోడలలోకి, బొక్కల్లోకి నీరు వెళ్ళి కాస్త డ్యామేజ్ జరిగిందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా వాడితేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, వాడకపోతే తుప్పు పట్టడం మొదలవుతుంది. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఈ అపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా మరలా అధికారులు వచ్చి నిపుణులతో వీటన్నిటిని కూడా పరీక్ష చేసి అవన్నీ గట్టిగా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి అంటేనే వాటిపైన మరలా నిర్మాణాలు చేస్తారు, వాటిని మరలా వాడుకలోకి తీసుకొస్తారు. లేదు ఇవన్నీ పాడైపోయాయి అని అంటే వీటన్నిటిని కూడా కూల్చివేయాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఐరన్ రాడ్లు మాత్రమే కాదండి, ఇంకా మన ఊహకు కూడా అందనంత నష్టం అయితే ఇక్కడ జరుగుతుంది. చూడొచ్చు ఇవన్నీ ఎలా కుప్పలుగా ఉన్నాయో. వాటర్ డ్రమ్ములు అయితేనేమి, లైట్స్ అయితేనేమి, కాంక్రీట్ పైపులు అయితేనేమి, ఇంకా మీకు చెప్పాలంటే ఆ రోజు కార్మికులు వాడినటువంటి హ్యాండ్ గ్లౌజులు కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయారండి. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని, మరింత రాజధాని అమరావతి వార్తల విశేషాల కోసం. వీడియోకైతే ఒక లైక్ వేసుకోండి. ఇక్కడికి వచ్చి చూడలేని వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తారు. రాజధాని అమరావతిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. అందరికీ మరొక్కసారి నమస్కారం.